వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న చాలా సీరియస్గా చర్చకు దారితీస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒక మంత్రి కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ గారి యొక్క కుమార్తె కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూనే తెలంగాణ పాలిటిక్స్లో. అయితే ఈ వ్యాఖ్యలకు కొంత వచ్చినటువంటి ప్రతిస్పందన ఇప్పుడు అసలు రాజకీయ చర్చకు దారితీస్తూ ఉంది. అంటే సుష్మిత గారికి సంబంధించి ఆమె పార్టీలో ఎలాంటి అధికారిక పదవి లేదు ఆమెకి. అది స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆమె ప్రజాప్రతినిధిగా కూడా లేదు, ఎక్కడ గెలిచినటువంటి దాఖలాలు కూడా లేవు. వాళ్ళ తల్లి మాత్రమే మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఇంత స్థాయిలో బల నిరూపణలాగా ఖండించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మీడియా ముందుకు రావటం, ఇప్పుడు మళ్ళీ కూడా ఇవాళ విప్పులు తెర మీదకి రావటం, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఇక ఇది కేవలం దీన్ని ఒక రాజకీయ ఖండంలాగా చూడాలా, లేదంటే కనుక ముఖ్యమంత్రి గారు తన బలాన్ని చూపించేందుకు చేసినటువంటి ఒక రాజకీయ బల ప్రదర్శన, అది బల ప్రదర్శన కాస్త బలహీన ప్రదర్శనగా ఇవాళ కనిపిస్తుంది. ఆ చర్చ ఎప్పుడైతే ఆ 16 మంది ప్లస్ 2 ఎమ్మెల్సీలు తెర మీదకి వచ్చారో సీరియస్ డిస్కషన్స్కి దారితీసింది. అయితే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ప్రధాన చర్చ ఏంటంటే, అసలు ఆశ్చర్యం ఇక్కడే ఉంది. ఎందుకు అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి సహా 14 మంది మంత్రులు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నారు. ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి నోరు మెదపట్లేదు, కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఒక మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి పైన ఇంత స్థాయిలో ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే సహజంగా మొదట స్పందించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ సహచరులు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గమే కదా. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గురించి ఇంతవరకు ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒకవేళ వాళ్ళు కనుక అంత తీవ్రంగా పరిగణించి ఉంటే మరి వాళ్ళు చెప్పినట్టుగా సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఆర్ అదర్వైజ్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక్క మంత్రి కూడా బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఎందుకు నిలబడలేదు అన్న ప్రశ్న ఇవాళ నిజంగా బిగ్ డిస్కషన్కి దారితీస్తుంది పాలిటిక్స్లో. అంటే ఇది ఒక సాధారణమైనటువంటి రాజకీయ పరిణామంగా దీన్ని చూడకూడదు. మరి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్యాపబుల్ ఏంది? మరి ఆయన ఇవాళ ఇంత భారీ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటే, అది కూడా ముఖ్యమంత్రి గారి మీద మంత్రి గారి కుమార్తె గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మరి ఒక మంత్రి కుమార్తె పైన తన ప్రభుత్వ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తే ఆ మంత్రి మొదట స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి కొండా సురేఖ గారు మాత్రం తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టంగా ఆమె చోకాజ్ నోటీస్కి లెటర్ ఇచ్చేశారు, వివరణ ఇచ్చేశారు. అంతేకాదు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మరి ఇక్కడ మిగిలినటువంటి 13 మంది మంత్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్నది కదా ప్రశ్న. ఇక్కడ ఇప్పుడు అసలు ప్రశ్న అంతా ముఖ్యమంత్రిని కాపాడేందుకు మంత్రులు ఎందుకు ముందుకు రావడం లేదు అన్నది. అంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రి మీద విమర్శలు వచ్చినప్పుడు సహజంగా మొదట మాట్లాడేది, రియాక్ట్ అయ్యేది మంత్రులే కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తీసుకున్నా, లేకుంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు రాజకీయ పరిస్థితులు తీసుకున్నా, సహజంగా ఎవరు ముఖ్యమంత్రి మీద దాడి చేసినా మొదట రెస్పాండ్ అయ్యేది మంత్రులే. మరి క్యాబినెట్ సహచరులు ఏమైపోయారు? మరి ఇంత స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు సొంత పార్టీ నాయకుల నుంచి, క్యాబినెట్ సహచరుల నుంచే వస్తున్నటువంటి ఆరోపణల మీద ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడి వెనుక నిలబడడం సర్వసాధారణం, సహజం. మరి అటువంటి సందర్భాల్లో మంత్రులు ఏమయ్యారు? మరి అది అధికార పార్టీ రాజకీయ సంస్కృతిలో భాగమే అని మీరు కవర్ చేసుకున్నప్పటికీ, కానీ ఇక్కడ 14 మంది మంత్రుల్లో ఒక్క మంత్రి కూడా ముందుకు రాకపోవడం అనేది తీవ్రమైనటువంటి అనుమానాలకి తావిస్తుంది. ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రులంతా మౌనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమంత్రి నాయకత్వంపై వస్తున్నటువంటి ప్రశ్నలు, ఆయన క్యాలిబర్, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మీద వస్తున్నటువంటి తలెత్తినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ప్రజాపాలనను గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనని బీఆర్ఎస్ పార్టీ నాయకులో లేకుంటే ఇతర రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తే సహజంగా కౌంటర్లు ఇవ్వటం సహజమే. కానీ అప్పుడు కూడా అంత తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పెద్దగా స్పందించినటువంటి దాఖలాలు ఏమీ లేవు. మనం అనుకుంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళని. మరి ఇటువంటి సందర్భాల్లో మరి ఎమ్మెల్యేలు ఎందుకు ముందుకు వస్తున్నారు? మరోవైపు కాంగ్రెస్కు చెందినటువంటి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఇవాళ వచ్చినటువంటి
ఒక 10 మంది విప్పులు పక్కన పెడితే కలిసి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే కొండా సుస్మిత గారి వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించాల్సినటువంటి వాళ్ళు మంత్రులు ఏమైపోయారు అని. అంటే కొండా సురేఖ నుంచి మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి మీద వచ్చినటువంటి వ్యాఖ్యలకు మంత్రులు స్పందించకపోతే ఎమ్మెల్యేలతో భారీ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నది. అంటే ముఖ్యమంత్రి శిబిరానికి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి వారిని పిలిపించుకున్నారనే వార్తలు కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో షేక్ చేస్తూ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఫోన్లు చేసినా, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఫోన్ చేసినా పిలిచినటువంటి సంఖ్యలో సగం సంఖ్య కూడా మీరు ఇవాళ హాజరు చేయలేకపోతున్నారంటే ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో కూడా మీ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క వర్గం మీద ట్రస్ట్ రోజు రోజుకి సడలిపోతోంది అని అర్థమవుతుంది. అంటే అధికారికంగా నిర్ధారణ కావాల్సినటువంటి విషయాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యవహారం మొత్తం చూస్తే ఈ విషయం మాత్రం స్పష్టంగా రాజకీయంగా అనిశ్చితికి దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క శిబిరం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిణామాలుగా కూడా చర్చ జరుగుతోంది. కానీ ఈ వ్యూహం ఇప్పటికే రివర్స్ అయిందని చర్చ జరుగుతోంది. అంటే ఇక్కడే రేవంత్ శిబిరం వ్యూహం పైన కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకు పట్టించుకోకుండా వదిలేస్తే ఆ వ్యాఖ్యలు కొంతకాలానికి రాజకీయంగా చర్చ నుంచి కొంత మారిపోతాయి, ప్రజలు కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటారు. కానీ దానికి ప్రతి స్పందనగా కౌంటర్గా 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని ఇంత భారీ స్థాయిలో అమెరికాకు వెళ్ళిపోగానే రంగంలోకి దించేసి మరి ఇటువంటి వ్యూహాలు చేయడం కూడా భారీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టడం, దాని ద్వారా ప్రెజర్ బిల్డ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారి బలం ఇంతేనా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అట్లాగే పెద్ద ఎత్తున రాజకీయంగా ఇవాళ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమంత్రిపై రాజకీయ బలం, నాయకత్వం, అధిష్టానంతో ఉన్నటువంటి సంబంధాలు కూడా సుస్పష్టంగా ఇవాళ బహిర్గతం అయిపోయినాయి. మరి ఇటువంటి ప్రశ్నలన్నీ తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సినటువంటి దానికి బదులుగా ఎమ్మెల్యేల బలాన్ని ప్రదర్శించడం జరిగితే అది నిజంగా ఆరోపణలను తిప్పికొట్టడమా లేదంటే కనుక వాటికి మరింత రాజకీయ బలం చేకూర్చడమా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 64 మంది, ఇంకా బయట నుంచి వచ్చినటువంటి 10 మంది, దాంట్లో ఆల్రెడీ 4-5 ఎన్నికలు వెళ్ళిపోయారు. ఇంకా సిపిఐకి సంబంధించినటువంటి ఒక కునంనేని సాంబశివరావు గారు. కానీ సిపిఐ పార్టీ కూడా సౌత్లో పోరని చెప్పి నారాయణ గారు స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి సిపిఐ పార్టీ అది కూడా చెప్తున్నారు, మాకు మీ రాజకీయాలతో సంబంధం లేదు, మేము ఎన్నికలప్పుడు మాత్రమే షీట్ షేరింగ్ అని చెప్పేశారు. మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మరి అంతమందే వచ్చారు అంటే ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి ప్రశ్న కదా. మరి కాంగ్రెస్కు తెలంగాణలో అసెంబ్లీలో నాకు తెలిసి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వారిలో ఒక వర్గం మాత్రమే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చింది. అయితే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఏమైపోయారు? ఇవాళ అందుకే కొంతమంది తొలి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు. ఎప్పుడైతే లైన్ వచ్చిందో, ఆ నెరేషన్ బిల్డ్ అయిందో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టించారు. అంటే ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరూ మద్దతుగా లేరా? లేక వివాదాల్లోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదా? లేదంటే ఇటువంటి సందర్భాల్లో ఈ పరిస్థితిని గమనిస్తూ ఆచితూచి అడుగులు వేద్దామని వాళ్ళు ఏమన్నా అనుకున్నారా? మరి నిజంగా మంత్రుల మౌనం రాజకీయంగా ఏం సందేశం ఇస్తోంది? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏ విధంగా అర్థమవుతున్నాయి? మరి మిత్రపక్షాల మౌనం కూడా చర్చనీయాంశమే కదా ఇక్కడ. అంటే కాంగ్రెస్లో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షాల నుంచి కూడా ఈ వ్యవహారం పైన పెద్దగా ఏమీ స్పందన చేయలేదు. ఇప్పుడు కోదండరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారని పార్టీ ఉంది, మరి ఆయన స్పందించట్లేదు పెద్దగా. దీన్ని కూడా ఆశ్చర్యంగా చూడాల్సినటువంటి అవసరం లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు తెర మీదకి వస్తే పూర్తి స్థాయి రాజకీయ ప్రతిస్పందన కనిపించకపోవడం మాత్రం సుస్పష్టం. మరి ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క బండారం బయటపడిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంది అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మరి కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి పైన ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం స్పందిస్తుంది. ఆ స్పందన కూడా కరువైంది కదా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంత స్పష్టమైనటువంటి కఠినమైనటువంటి రాజకీయ సందేశం అయితే ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు తీస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్కు చెందినటువంటి పెద్ద ఎత్తున ఇవాళ నేతలు వెళ్ళి ఫిర్యాదులు చేయటం, ముఖ్యమంత్రికి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టడం, అట్లాగే ఇక్కడ చిన్నారెడ్డి గారికి ఏమో నోటీసులు ఇవ్వటం, మేఘారెడ్డి గారు వెళ్ళి ఖర్గే గారికి కంప్లైంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రచ్చకెక్కినట్టుగా, అంతర్గతంగా విభేదాలు తారాస్థాయికి పెరిగిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి గారి యొక్క అంటే రేవంత్ రెడ్డి గారి పొజిషన్ ఏంటో అర్థమైపోయింది. ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మంత్రులు ఎందుకు సాహసించలేకపోతున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అసంతృప్తితో సహకరించలేదా? లేదంటే వాళ్ళు ప్రతి డయాస్ని షేర్ చేసుకుంటున్నటువంటి మంత్రులందరూ వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? మరి వాళ్ళందరూ కూడా పరిస్థితిని ఏమైనా గమనిస్తున్నారా?
లేక రాష్ట్రంలో కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ పరిష్కారం కోసమైనా వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? సహజంగా బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే గతం నుంచి కూడా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరే వాళ్ళకి కావాలి. వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయిపోతే ఎమ్మటే ఒక మ్యూజికల్ చైర్స్ లాగా ఆ చైర్ని గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఇట్లా చాలా మంది మంత్రులు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఈయన ఫెయిల్ అయిపోవటం వాళ్ళకి కావాలి అని కూడా చాలా మంది తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం కోసమైనా మంత్రులు వెయిట్ చేస్తున్నారా? ఇటువంటివన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. మరి ఈ యొక్క వచ్చినటువంటి వివాదం అది ముగిసిపోయేటట్టయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వ్యవహారం కేవలం వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి నాయకత్వం, మంత్రుల యొక్క మౌనం, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్ప్లిట్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క డెసిషన్, ఇవన్నీ చాలా అన్ని అంశాలు దీనికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్గా మారే ప్రమాదం భవిష్యత్తులో ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ వర్గం క్లారిటీ వచ్చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఈ యొక్క ఇష్యూతో నిలువున చీలిపోయినటువంటి పరిస్థితి. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ అదే ఆమె సుష్మిత గారి లాంగ్వేజ్లో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష చెప్పాలంటే మరి ఇంతమంది 14 మంది మంత్రుల గుంపు మేస్త్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అందులో ఫెయిల్యూర్ అయినట్టుగా మనం ఏమైనా భావించాలి. అసలు ఎక్కడికి దారితీస్తుంది తెలంగాణ రాజకీయాలు? మీకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల మీద మీకున్నటువంటి అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.